హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూవీలో ఒక తండ్రి కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేస్తాడు. ఆ అమ్మాయి ధైర్యం చేసి తన తండ్రి గురించి తల్లికి చెప్తుంది. భర్త చేసిన అఘాయిత్యం తెలిసి ఆ అమ్మాయి తల్లి భర్తని నిలదీస్తుంది. అయితే ఆ తండ్రి కూతురనే కనికరం లేకుండా మీరు గనక ఈ విషయం పోలీసులకు చెప్తే నేను ఆ పని చేస్తున్నప్పుడు తీసిన వీడియోలని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరించి కూతురికి అబార్షన్ చేయిస్తాడు. అయితే వీడి పైశాచికత్వం ఇక్కడితో ఆగదు. ఈ దరిద్రుడు కూతుర్ని ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయి జీవితం ఎలా ముగిసిందనేది ఈ మూవీ స్టోరీ. సో ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో జేమ్స్ అనే వ్యక్తి తన కుటుంబం ఫోటోని తన ఫ్రెండ్కి చూపిస్తూ ఉంటాడు. జుట్టు పొడవుగా ఉన్న ఆమె తన భార్యని, పొట్టు జుట్టు ఉన్న అమ్మాయి తన ముద్దుల కూతురని చెప్తాడు. తన కుటుంబం గురించి చెప్పాక షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. జేమ్స్కి గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని రోజు రాత్రి షూటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. జేమ్స్ గురి చాలా పర్ఫెక్ట్గా ఉండేది. తన ఫ్రెండ్ గురి అంతగా ఉండేది కాదు. మరుసటి రోజు జేమ్స్ బాత్రూంలో గడ్డం గీసుకుంటూ ఉంటాడు. తన కూతురు ఎలీనా స్కూల్కి తయారై ఉంటుంది. తర్వాత ఎలీనా తల్లి జూలీ అక్కడికి వస్తుంది. ఎలీనా బస్సులో స్కూల్కి వెళ్ళిపోవాలనుకుంటోంది. కానీ జూలీ జేమ్స్తో పాటు వెళ్ళమని చెప్తుంది. జేమ్స్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎలీనా స్కూల్ కూడా అదే దారిలో ఉంటుంది. ఎలీనా తన తల్లికి ఎంతో సర్ది చెప్పాలని చూస్తుంది. నేను బస్సులో వెళ్తాను అంటుంది. కానీ తన తల్లి జూలీ మాత్రం తన మాట వినదు. జూలీ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపాడు. అయితే జూలీ జేమ్స్ని రెండో వివాహం చేసుకుంటుంది. జేమ్స్ ఎలీనాకి చిన్నాన్నవుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత జేమ్స్ కార్లో ఉంటాడు. ఎలీనా కార్లో కూర్చుని ఉంటుంది. అయితే కార్ తోలుతూ జేమ్స్ తన చేత్తో ఎలీనాని టచ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలీనా అతన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ వాడు ఏమాత్రం ఆగడు. ఇంతలో ఎలీనా స్కూల్ రావడం వల్ల కార్ ఆపుతాడు. కార్ దిగుతున్న ఎలీనాని జేమ్స్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అంటాడు. అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా ఆమె కార్ దిగి వెళ్ళిపోతుంది. అయితే ఎలీనా పినతండ్రి రోజు ఈమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఎలీనా ఎప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ పలకరించినప్పుడు కూడా నార్మల్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ పట్టుబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం జరిగిందని అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా ఎలీనా రోడ్ల మీద తిరుగుతూ ఉండేది. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలంటే తనకు చాలా భయంగా ఉంది. అయితే మరోవైపు ఇంట్లో జేమ్స్ జూలీకి నన్ను ఆఫీస్ నుంచి తీసేశారని చెప్తాడు. ఇంతలో ఎలీనా కూడా ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు జూలీ తనని ఎందుకు ఈ రోజు కూడా ఇంత లేట్ అయిందని అడుగుతుంది. దానికి ఎలీనా నేను నా ఫ్రెండ్స్తో పాటు ఉన్నాను, అందుకే లేట్ అయిందని చెప్తుంది. తర్వాత జూలీ ఎలీనాని భోజనం చేయడానికి పిలుస్తుంది. ఎలీనా టేబుల్ మీద భోంచేస్తూ ఉంటుంది. జూలీ పని చేసుకోవడానికి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవ్వరూ లేనిది చూసి మళ్ళీ జేమ్స్ ఎలీనాని తప్పుగా తాకుతూ ఉంటాడు. అయితే ఎలీనా ఈసారి కోపంగా ఒక చూపు చూస్తుంది. ఆ చూపు దెబ్బకి తనను గిల్లటం కూడా ఆపేస్తాడు. అయితే ఈరోజు జూలీ ఒక పార్టీకి అటెండ్ కావాల్సింది కాబట్టి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. అయితే జూలీ బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లో జేమ్స్ ఎలీనా మాత్రమే ఉంటారు. తర్వాత ఎలీనా దగ్గరికి జేమ్స్ వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు గనక నా మాట వినకపోతే నేను మీ అమ్మని వదిలేస్తానని బెదిరిస్తాడు. తన బెదిరింపులు విని కూడా తను ఏమీ అనకుండా అలాగే ఉండిపోతుంది. తర్వాత జేమ్స్ అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఎలీనా టీవీ చూస్తూ ఉంటుంది. జేమ్స్ ఆ అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంటాడు. మెల్లగా ఆమె పైన చేతులు వేస్తూ ఆమెలో కూడా వేడిని పుట్టించాలని ప్రయత్నిస్తాడు. ఆమెలో వేడి పుట్టిన వెంటనే కూతురిని కూడా చూడకుండా ఆమె మీద అఘాయిత్యం చేస్తాడు. జేమ్స్ గాడు ఇలా చేయడం వల్ల ఎలీనా మనసు విరిగిపోయింది. ఎలీనా స్కూల్కి వెళ్ళేది కానీ తన మనసులో ఎప్పుడూ ఇదే ఆలోచన ఉంటుంది. స్కూల్లో పాఠాలు కూడా వినేది కాదు. ఎలీనా ఎప్పుడు ఒంటరిగా దొరికితే అప్పుడు జేమ్స్ ఆమెపై అఘాయిత్యం చేస్తూ ఉంటాడు. తనని ఒక పెళ్లాంలాగా వాడుకుంటూ ఉంటాడు. వీడి వల్ల తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. అయితే ఒకసారి ధైర్యం చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఈ విషయం మొత్తం చెప్పేస్తుంది. ఇంట్లో నా పినతండ్రి నా మీద అఘాయిత్యం చేస్తూ ఉంటాడని చెప్తుంది. ఇదంతా విన్నాక ఆమె ఫ్రెండ్ మీ అమ్మకి విషయం చెప్పమని సలహా ఇస్తుంది. ఎలీనా తన ఫ్రెండ్ చెప్పింది విని తన తల్లికి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. జూలీ జేమ్స్ని మంచివాడు అనుకునేది, కానీ ఇంత దుర్మార్గుడని ఆమెకి ఇప్పుడే తెలిసింది. జేమ్స్ని కూర్చోబెట్టి ఎందుకిలా చేశావని అడుగుతుంది. అందుకు జేమ్స్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఎలీనా కోసమే, నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. అయితే ఒక సంవత్సరం క్రితమే జూలీకి జేమ్స్తో పెళ్ళైంది. కానీ మొదటి నుంచి ఎలీనా వెంటే పడుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా జూలీ జేమ్స్కి సర్ది చెప్పాలని చూస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అంటుంది. జేమ్స్ వీళ్ళని బెదిరిస్తాడు. మీరు గనక పోలీసుల దగ్గరికి వెళ్తే నేను నీ కూతురుతో చేసిన ఆ వీడియోస్ మొత్తం బయటికి లీక్ చేస్తాను అంటాడు. ముందుగానే వీడు ఎలీనా ప్రైవేట్ వీడియోస్ కొన్ని తీసి పెట్టుకున్నాడు వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి. అయితే కొన్ని రోజుల తర్వాత ఎలీనా గర్భవతి అవుతుంది. అయితే జేమ్స్ హాస్పిటల్లో ఎలీనాకి అబార్షన్ చేయిస్తాడు. జేమ్స్ గడు ఎలీనా జీవితం మొత్తం నాశనం చేసేశాడు. ఇక వీడికి ఎలీనా మీద కోరికలన్నీ తీరిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆమెని బలిపశువుని చేయాలి అని నెల్సన్ అనేవాడికి ఎలీనాని అమ్మేస్తాడు. నెల్సన్ అమ్మాయిలతో
అమ్మాయిలతో బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఎలీనాని కొనుక్కున్నాక నెల్సన్ గాడు కూడా ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. నెల్సన్ గాడి దగ్గర రోజీ అనే అమ్మాయి ఉంటుంది. ఈమెనే ఇక్కడున్న అమ్మాయిలందరినీ చూసుకుంటూ ఉంటుంది. నెల్సన్ గాడు రోజీ దగ్గరికి వచ్చి, నేను ఎలీనా దగ్గర బాగా ఎంజాయ్ చేశాను, ఆమెని జాగ్రత్తగా చూసుకొని చెప్తాడు. రోజీ తన మాట విని ఓకే అంటుంది. తర్వాత నెల్సన్ గాడు రోజీని కూడా ఒక ఆట ఆడుకుంటాడు. జేమ్స్ గాడు ఎలీనాని జాలి లేకుండా అమ్మినందుకు ఆమె లైఫ్ మొత్తం పాడైపోయింది. తర్వాత రోజు రోజీ క్లబ్లో ఒక అబ్బాయి దగ్గరకు వచ్చి, కొత్త అమ్మాయి కావాలంటే చెప్పు, నా దగ్గర కొత్త అమ్మాయి వచ్చిందని చెప్తుంది. విల్సన్ ఈ క్లబ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ క్లబ్ ఇతందే. అదే కాక ఇతను ఇల్లు కూడా ఈ క్లబ్లోనే ఉంటుంది. క్లబ్లో మందు తాగించడంతో పాటు అమ్మాయిలతో ఇలాంటి పనులు కూడా చేయిస్తూ ఉంటాడు. విల్సన్ గాడితో మాట్లాడిన తర్వాత రోజీ ఎలీనా దగ్గరకు వెళ్ళి, నువ్వు ఒక అబ్బాయిని సంతోషపెట్టాలి అంటుంది. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే విల్సన్ నిన్ను చితక్ కొడతాడని చెప్తుంది. రోజీ మాట విని ఎలీనా విల్సన్ గాడిని కూడా సంతోషపెడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఎలీనా నెల్సన్ గాడి ఇంటి నుంచి పారిపోవాలని చూస్తుంది. అప్పుడు ఎలీనా నెల్సన్కి దొరికిపోతుంది. ఆ తర్వాత రోజీని చితక్కొట్టి, అసలు నీ పని ఇక్కడున్న అమ్మాయిల్ని పారిపోకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, కానీ నువ్వు ఆ పనిని సరిగ్గా చేయడం లేదని చెప్పి ఆమె మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎలీనాకు అర్థమైపోయింది నెల్సన్ గాడి నుంచి తప్పించుకొని పారిపోవడం అంత సులభం కాదని. తర్వాత రోజీ ఎలీనా దగ్గరికి వచ్చి, నువ్వు పారిపోవాలని ట్రై చేస్తే నెల్సన్ గాడు నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ఎలీనా క్లబ్లో కూర్చుని అక్కడికి జాక్ అనే అబ్బాయి వస్తాడు. ఎలీనాతో మాట్లాడుతూ, నేను ఒక సంస్థ నుండి వచ్చాను, నీలాంటి అమ్మాయిలకు మా సంస్థ రక్షణనిస్తుంది. ఒకవేళ నువ్వు నెల్సన్ గాడి నుంచి తప్పించుకోవాలనుకుంటే దానికి మేము సహాయం చేస్తామని చెప్పి అతని గన్ చూపిస్తాడు. నువ్వు నెల్సన్ గాడికి భయపడాల్సిన అవసరం లేదు అంటాడు. అయితే ఎలీనాకి ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు. అప్పుడు జాక్తో ఆమె, నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. ఈలోగా విల్సన్ గాడు కూడా అక్కడికి వచ్చేస్తాడు. జాక్ని పరిచయం చేసుకుని, ఎలీనా నిన్ను మంచిగా సంతోషపెడుతుందని చెప్తాడు. అయితే జాక్ నెల్సన్కి నిజం చెప్పడు. నేను ఇక్కడికి అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను అంటాడు. నెల్సన్ గాడు, ఈ అమ్మాయిని తీసుకుని ఆ పక్క రూమ్లోకి వెళ్ళు, నిన్ను మంచిగా సంతోషపెడుతుంది అని చెప్తాడు. ఎలీనా వీడి మాటలు విని జాక్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఆమె జాక్ దగ్గరికి వెళ్ళి వేడి పుట్టించాలని చూస్తుంది. అయితే జాక్ ఎలీనాని ఆపి, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అతని మాటలు ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె అతని మీద పడి వచ్చిన పని పూర్తి చేస్తూ ఉంటుంది. పనంతా అయిపోయిన తర్వాత జాక్కి ఎలీనా చాలా నచ్చుతుంది. జాక్ ఎలీనాని, నువ్వు నాతో పాటు రా, నేను నిన్ను చూసుకుంటాను అంటాడు. కానీ ఎలీనా తన మాటలు వినకపోయేసరికి కొంచెం గట్టిగా అరుస్తాడు. దానికి భయపడి ఆమె రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. జాక్ కూడా ఎలీనా వెంట కిందకి దిగొస్తాడు. అక్కడున్న గార్డ్స్ జాక్ని పట్టుకుంటారు. నెల్సన్ జాక్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అయితే జాక్, ఎలీనా నాతో వస్తుంది అంటాడు. ఆమె ఇక్కడ సుఖంగా లేదని చెప్తాడు. అయితే కింద పడ్డ జాక్ గన్నుని ఒక అమ్మాయి తీసుకుని ఎలీనాకి ఇస్తుంది. జాక్ మాట విని నెల్సన్ ఎలీనా దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు జాక్తో వెళ్తానని అన్నావా అని అంటాడు. అయితే ఎలీనా లేదని చెప్తుంది. తర్వాత నెల్సన్ జాక్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఎలీనా దగ్గరికి రోజీ వస్తుంది. అసలు నువ్వు మంచి అవకాశం వదులుకున్నావు, నువ్వు జాక్ మాట వినాల్సింది కదా అంటుంది. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా విల్సన్ గాడి మాట వినకపోతే వాడు మీ పినతండ్రిలాగానే నిన్ను వేరే వాడికి అమ్మేస్తాడు అని చెప్తుంది. అప్పుడు ఇదంతా విని ఎలీనా ఆలోచనలో పడుతుంది. ఎలీనా చాలా పెద్ద తప్పు చేసింది, మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది. అయితే జాక్ గన్ ఇప్పుడు కూడా ఎలీనా దగ్గరే ఉంది. తర్వాత ఎలీనా ఆ గన్ తీసుకుని నెల్సన్ దగ్గరికి వెళ్తుంది. నెల్సన్తో, నేను జాక్ మాట వినాల్సింది, తర్వాతైనా నువ్వు నన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తావు, ఎందుకంటే నువ్వు కూడా నా పినతండ్రి లాంటి వాడివే కాదు, వాడికంటే దుర్మార్గుడివని చెప్పి గన్తో విల్సన్ గాడిని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత అందరు అమ్మాయిలు అక్కడి నుంచి విడుదలవుతారు. ఆ తర్వాత ఎలీనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఆమెకి ట్రీట్మెంట్ చేసి మనోధైర్యం ఇస్తాడు. చివరికి ఎలీనాకి ఒక విషయం మాత్రం అర్థం కాలేదు, తన తల్లిని జేమ్స్ గాడు ఏం చేశాడో, ఎక్కడికి తీసుకెళ్లాడో అని. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని తను ఒంటరిగానే జీవిస్తోంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.